చంద్రబాబు గారి ప్రభుత్వం రాజకీయంగా నేను వారి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలకి సమాధానం ఇవ్వలేక నన్ను ఒక భూ ఆక్రమణదారుగా చిత్రీకరించి రాజకీయంగా నన్ను పలుచన చేయటానికి నా మీద కలెక్టర్ని ప్రయోగించి కలెక్టర్ కంప్లైనెంట్గా ఒక ప్రైవేటు స్థలాన్ని నేను ఆక్రమించాను అని కేసును నమోదు చేసినారు 12వ తారీఖున ఈ నెల. కంప్లైనెంట్ కలెక్టర్, ఈ జిల్లా కలెక్టర్ నా మీద కంప్లైంట్ చేస్తే దాన్ని తిరుచానూర్ పోలీసు వారు నమోదు చేస్తే దాని మీద నేను కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు కంప్లైనెంట్ కలెక్టర్ ఎలా అవుతాడు, అలాగే ఆ కంప్లైంట్లో కలెక్టర్ నా మీద వాడినటువంటి అసభ్యకరమైన పదాలను తీవ్రంగా గౌరవ న్యాయమూర్తి గారు ఆక్షేపించి కలెక్టర్ పెట్టినటువంటి ఆ కంప్లైంట్కు సంబంధించి నా మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవద్దని చెబుతూ ఈరోజు 10 గంటలకి, అంటే 20వ తారీఖు 10 గంటలకి పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసు వారితో సహకరించమని చెప్పినారు. దానికి సంబంధించి నేను రావటం జరిగింది. ఈ కేసు రాజకీయ కక్షపూరితమైనటువంటిదని, నా మీద పని కట్టుకొని నన్ను నా విమర్శలకి సమాధానం ఇవ్వలేకుండా తప్పు మీద తప్పు చేసుకుంటూ 12వ తారీఖు ఉదయం 12 గంటల వరకు, 12వ తారీఖు సాయంత్రం 5 గంటలప్పుడు కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్తో కేసు రిజిస్టర్ చేసి పాపం పోలీసు వాళ్ళు 13వ తారీఖు మధ్యాహ్నం 2-3 గంటల వరకు అది ఆన్లైన్లోనే ఉన్నది. ఆ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ రిపోర్టుతో మేము కోర్టుకు వెళ్ళటం జరిగింది. కానీ జడిసినటువంటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, డీజీపీ గారి ఆదేశానుసారం ఐటీ చూసేటువంటి ఐజీ సహకారంతో ఆన్లైన్లో ఆ ఎఫ్ఐఆర్ కనపడనివ్వకుండా చేసి అమాయకుడైన నిజాయితీపరుడైన ఈ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అంటే సిఐ గారిని బలి చేసి ఆయనకు ఛార్జ్ మెమో ఇచ్చి ఆయన్ని భయపెట్టి ప్రలోభపెట్టి ఓ ప్రైవేటు వ్యక్తితో కూడా కంప్లైంట్ ఇప్పించినారు. సరే, నేను ఆ కంప్లైంట్ మరుసటి రోజు ఇప్పించినారని నాకు బాగా తెలుసును. సరే, దానికి సంబంధించిన సీసీ ఫుటేజీలను బయట పెట్టమంటే దాదాపు మామూలుగా సీసీ ఫుటేజీలలో అవి సీసీ కెమెరాలు పనిచేయటం లేదంట. కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదనే ఈ రోజున నేను గౌరవనీయ పోలీసు అధికారులకు నా వివరణ ఇవ్వటం జరిగింది. నేను ఏ తప్పు చేయలేదు.
నేను పొలాలు ఆక్రమించేవాడిని కాను కాబట్టే నేను అవినీతి చేష్టలు చేసే రాజకీయ వ్యక్తిని కాదు కాబట్టే ధైర్యంగా ఎదుర్కోగలను. ఇలాంటి కేసులు కాదు కదా, ఇంతకంటే పెద్దవి మరొక 100 పెట్టినా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి దాష్టీకాల మీద పోరాటం మా కుటుంబం, నేను కానీ మా అభినయ్ కానీ ఆపేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఈ తప్పుడు కేసులు బనాయించినటువంటి ఆ కలెక్టర్ గారి అవినీతిని గురించి కూడా నేను చెప్పటం జరిగింది. దానికి నిన్న రెవెన్యూ అధికారులు మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో, శెట్టిపల్లె భూములలో 5 ఎకరాలు కలెక్టర్ గుంజేసినాడు అనేటువంటి ఆడియోనే బయటకు వచ్చేసింది. అంటే చాలామంది కలెక్టర్ను అంటావా, ఆధారాలు చూపు, అది ఇదని మాట్లాడిన వాళ్ళకి నేను కాదు ఆడియోలో మాట్లాడింది, రెవెన్యూ అధికారులు, వాళ్ళ పేర్లు కూడా అందరికీ కూడా తెలుసు. అవినీతికి కులాలు ఉండవు. అవినీతి, దౌర్జన్యం, హింస చేసే వాళ్ళ మీద కులాల పేరుతో శిక్షలు తగ్గింపులు లేదా అనునయింపులు ఉండవు. అంటే నేను ఇలా మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. అవినీతి ఎవరు చేసినా తప్పు తప్పే, నేరం నేరమే. నా మీద కలెక్టర్ తప్పుడు కేసు బనాయించి తన అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి నాకు ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా 4 నోటీసులు ఇచ్చేసినాము అనని నా అబద్ధాలు ప్రచారం చేసి, సరే నాకు సంబంధించిన, నా కుటుంబానికి సంబంధించినటువంటి పొలం మీద ఎంత వికృత దాడి చేసినారో కూడా అంతా తెలుసును. చేసినంత మాత్రాన కూడా ఏమీ లెక్క పెట్టం, ధైర్యంగా ఎదుర్కొంటాం. చంద్రబాబు గారు, ఆయన కొడుకు లోకేష్ చేస్తున్నటువంటి అవినీతి, దానికి భాగస్వామిగా ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రి, కలెక్టర్ అందరూ కలిసి ఇక ఏమీ లేదు, ఎట్టో ఒకట కరుణాకర్ రెడ్డిని పల్చం చేసేయాలా, చులకం చేసేయాలని చంద్రబాబు గారి విషపు పత్రికలైన పుత్రికలతో నా మీద ఎడాపెడా అబద్ధపు వార్తలు రాయిస్తూ, మరీ ముఖ్యంగా పాపం కొండ మీద అంతా ప్రక్షాళన చేసేయటానికి భగవంతుడు నన్ను పుట్టించినాడు అని అనుకొని భ్రమించేటువంటి ఆ పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు నిద్ర కూడా పోకుండా 3 రోజులుగా మా సొంత ఊరిలో నేనేదో పొలాలు ఆక్రమించినట్టుగా, మా కుటుంబం అంతా ఆక్రమణలు చేస్తున్నటువంటి కుటుంబంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయి, బిఆర్ నాయుడు అంత దొంగ భారతదేశంలోనే ఉండడు.